Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఇంకో 2 డేస్ లో కలికి ఆడియన్స్ ముందుకు రాబోతుండడంతో ప్రెజెంట్ థియేటర్స్ లో ఉన్న సినిమాలకి గండి పడినట్టే. ఉన్న థియేటర్స్ అన్ని ఆల్మోస్ట్ ఈ సినిమాకి ఇవ్వాల్సిందే. ప్రెజెంట్ హిట్ వర్డిక్ తో రన్ అవుతున్న సినిమాలపై కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు స్టేట్స్ లో చాలా మంది తర్వాత హిట్ వర్డిక్ ని సొంతం చేసుకున్న సర్వనంద్ మనమే ఫిల్మ్, కాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన మహారాజా ఫిల్మ్ ఇప్పటికీ వీకెండ్ వస్తే ఫస్ట్ వీకెండ్ రేంజ్ లోనే కుమ్మేస్తున్నాయి. బట్ ఎంత ఆడినా ఇంకో 2 డేస్ మాత్రమే. సో లేట్ చేయకుండా ప్రెజెంట్ థియేటర్స్ లో ఉన్న సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ కలికి బుకింగ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా మనమే విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 17 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 17th డే తెలుగు స్టేట్స్ లో 22 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్స్ లో యాడ్ అవుతూ వచ్చింది. ఒకసారి ఏరియల్ వారీ చూసుకుంటే నైజాంలో 3 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటి వరకు 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 80 లక్షల ప్రాఫిట్ చూడగా, సీడెల్లో 1.2 కోట్ల బిజినెస్ కి గాను 94 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ లాసెస్ లను మిగిల్చింది ఈ ఫిల్మ్. సీరియల్ లో రీసెంట్ టైమ్ లో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు చాలా తక్కువ. దట్టు గ్లాస్ మూవీతో మొత్తాన్ని రికవర్ చేయడం అంటే చాలా కష్టం. ఇక ఆంధ్రలో 4 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 3 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ సేఫ్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. అలా ఈ మూవీ టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 8.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 17 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 1.15 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 10.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 21 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కావడంతో 50 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. మరి 3 డేస్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక మహారాజా విషయానికి వస్తే విజయ్ సేతుపతి తన 50వ సినిమాతో ఒక మైల్ స్టోన్ ని రీచ్ అవబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 10th డే తెలుగు స్టేట్స్ లో మరోసారి గ్రోత్ చూపిస్తూ 58 లక్షల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 2.6 కోట్లు, సీడెల్లో 85 లక్షలు అండ్ టోటల్ ఆంధ్రలో 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో ఇప్పటికే 1.9 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 40 కోట్ల గ్రాస్, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 20 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 81 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ షేర్ 40 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు కావడంతో ఇప్పటికే 19 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇప్పటి నుంచి కూడా ఇదే విధంగా హోల్డ్ చేయగలిగితే 100 కోట్ల గ్రాస్ ని ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కాజల్ సత్యభామ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ చేసుకోగా బడ్జెట్ ఏదైనా 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ 1.20 లక్షల వరకు షేర్ ని 2 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించిన ఓవరాల్ గా ఫ్లాప్ అవక తప్పలేదు. ఇక సుధీర్ బాబు హరమహర వీకెండ్ లో ఎలాంటి గ్రోత్ చూపెట్టలేక స్టిల్ బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉంది. ఎలానో రన్ అనేది ఇంకో 3 డేస్ మాత్రమే ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది ఈ ఫిల్మ్. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టిల్ థియేటర్స్ లో ఉన్న ఓటీటీలోకి ఎప్పుడో వచ్చేయడంతో బాక్స్ ఆఫీస్ రన్ అయితే కంప్లీట్ అయింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ 10.8 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ బిజినెస్ ని ఆల్మోస్ట్ రికవర్ చేయడంతో సెమీ హిట్ అయింది. విశ్వక్సేన్ ఎన్ని డిఫరెంట్ అటెంప్ట్స్ చేసినా, ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా తన రేంజ్ 10 కోట్ల దగ్గరే తీరుతుంది. మరి సరైన బ్రేక్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక కల్కి విషయానికి వస్తే ప్రెజెంట్ ఆన్లైన్ బుకింగ్స్ తో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఈ ఫిల్మ్. గతంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి ముందు రోజు ఎలాంటి నెంబర్స్ అయితే పెట్టావో దాన్ని 3 డేస్ ముందే కంప్లీట్ చేసుకుంటుంది ఈ ఫిల్మ్. అసలు ఒక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో 50 కోట్ల మార్క్ ని టచ్ చేయాలంటే కొన్నేళ్ల వరకు అది చాలా పెద్ద విషయం. దాన్ని 3 డేస్ ముందే అందుకుంటూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. బుకింగ్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ కాలేదు. తెలుగు హీరో సినిమా ఆంధ్రలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకపోయినా ఈ రేంజ్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతుంది అంటే ఆంధ్రలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టడం పక్కా. ఈ రోజే బుకింగ్స్ ఆంధ్రలో ఓపెన్ కాబోతున్నాయి. చెక్ చేసుకుంటూ ఉండండి. ఏపీ గవర్నమెంట్ కొత్త జీవోని పాస్ చేసిన వెంటనే బుకింగ్స్ ని ఓపెన్ చేస్తారు. సో ద వెయిట్ ఈజ్ ఓవర్. కల్కి బుకింగ్స్ పై డీటెయిల్ గా సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. కల్కి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.